షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. తర్వాత దుర్గుణాన్ని గమనిస్తే దూషకులు, బ్లాస్ఫెమీస్, అంటే అబ్యూజింగ్ పీపుల్, ఇతరులు దూషించే వారిని మనం చూస్తాం. నేటి సార్వత్రిక సంఘంలో విశ్వాస జీవిత విధానం గమనించినప్పుడు దూషించే వారిని చూస్తాం మనం. మీన్స్ స్పీకింగ్ ఈవిల్ అండ్ స్లాండరింగ్ ఆర్ యూజింగ్ ఇన్సల్టింగ్ అండ్ ఇంజూరియస్ లాంగ్వేజ్ అగెన్స్ట్ అదర్స్. ఇతరులకు హానికరమైన భాషను మాట్లాడుట, హేళనగా మాట్లాడుట, నిందలు వేయట అనేది వీరి యొక్క లక్షణం. Slanderous speech. The term points to people who use harsh, rude, or derogatory words to tear down, attack the reputation of other people. ఇతరుల యొక్క ఇమేజ్ను పాడు చేసే, అవమానకరమైన, కించపరిచే భాషను మాట్లాడడం చాలా భయంకరమైనది. ఇంపయస్ ఇన్సల్ట్స్, షోయింగ్ ఎ టోటల్ ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ యూజింగ్ మాకింగ్ ఆర్ అగ్రెసివ్ లాంగ్వేజ్. నిజముగా అది చాలా భయంకరమైన దుర్గుణం. ఇతరుల పట్ల ఎలాంటి గౌరవం చూపించకుండా హేళనగా మాట్లాడడం, using aggressive language to tarnish their reputation, వారి యొక్క గౌరవాన్ని తగ్గించే విధముగా, మన భాషలో చెప్పడం బురద చల్లే విధముగా ఈనాడు క్రైస్తవ విశ్వాసులు సార్వత్రిక సంఘంలో ఉన్నారు. A behavioral attitude, it is an expression of disrespect for God and sacred things. పవిత్రమైన వాటిని, దేవుని పట్ల కూడా అగౌరవాన్ని చూపించడం అనేది. The unforgivable sin is the blasphemy against the Holy Spirit. పరిశుద్ధాత్మను దూషించే వారికి ఏమాత్రం క్షమాపణ లేదు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈనాడు పరిశుద్ధాత్మను దూషించే వారు మనం చూస్తాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31-32 చదువుకోవచ్చు. పాత నిబంధనలు లేవే కాను 24వ అధ్యాయం 16వ వచనం గమనించినప్పుడు ట్రీటెడ్ యాజ్ ఎ సివియర్ క్రైమ్ పనిష్డ్ బై డెత్ బై స్టోనింగ్ అండ్ మోసైక్ లా. మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపేవారు, ఇలాంటి దూషణ చేసేవారిని, ఫాల్స్ స్ప్రెడ్ చేసేవారిని ఆయుధంగా చేసేవారు. యూదా రాష్ట్ర పత్రిక 8వ వచనంలో డిస్రిగార్డ్ ఆఫ్ ఫాల్స్ టీచర్స్, ఇది మహాత్ములను దూషిస్తూ ఉన్నారని దేవుని వాక్యం శ్రమిస్తున్నది. కాబట్టి దేవుని దూషించేవారు, సేవకులను దూషించేవారు, లేనిపోయిన వార్తలు పుట్టించేవారు మనకు కనిపిస్తారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. గాడ్ యువర్ స్పీచ్, స్టే హంబుల్. దీనిని జీవిస్తూ సీక్ సపోర్ట్ ఫ్రమ్ స్పిరిచువల్ లీడర్స్. ఆత్మ సంబంధమైన నాయకుల నుంచి మనం ఆత్మీయ సలహా తీసుకొని ఇతరులను దూషించకుండా, మనం దూషణ మాటలు మాట్లాడకుండా, ఇతరులను కించపరచకుండా, ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయకుండా జాగ్రత్త పడడానికి మీ సంభాషణ ఉప్పివేసిన రుచిగలది గాను కృపా సహితంగా ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచునుగాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతర మీ స్తోత్రాలు తండ్రి. దూషణ మాటలు మాని మా ప్రభువా, ఇతరులకు మేలు కలిగినట్టు, క్షేమాది కలుగునట్టు తండ్రి, అనుకూలమైన క్షేమకరమైన మాటలు, కృపాసహిత మాటలు మాట్లాడకు తండ్రి. ఆత్మ సహాయత దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొలుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువున రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు,
పరిశుద్ధాత్మని కన్యుని సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.